తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికి, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎప్పట్లెక్కనే మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. లోకేష్ వస్తుండని లేటుగా పెట్టినరట తిండి. పిల్లలు ఎంత బాధపడ్డారో ఆకలికి కడుపు మండి. ఆటోలు వచ్చిండ్రు దొంగలు, మాయం చేసిండ్రు మేకలు. కిడ్నాపర్ దగ్గర చిన్నోడు పెరిగిండు 14 నెలలు. తీసుకొస్తుంటే పెట్టుకున్నారు మస్తు కన్నీళ్లు. గాలి నమ్మే ఉపాయం చేస్తున్న రాజేష్. ఈ బాటిల్లో గాలిని ఈ బాటిల్లోకి పోసాను. అయ్యగారు వచ్చేదాకా అమ్మ సాగుతుందా అన్నట్లు లోకేష్ వచ్చిపోయేదాకా ఆకలి కాకుండా ఉంటుందా? స్కూల్ చెకింగ్ చేసేటందుకు పోయిన మంత్రి నారా లోకేష్ కోసం ఆ స్కూల్ సార్లు లంచ్ టైం వెనుకకు జరిపిండ్లు. పాపం పిల్లలాయే, ఆకలికి ఏం ఆగుతారు? ఈ సారు ఎప్పుడు బయటికి పోతాడో అని దిక్కులు చూసుకుంటా కూర్చున్నారు. విశాఖపట్నం జిల్లాల గవర్నమెంట్ బడి చెకింగ్ చేసేటందుకు పోయిండు మంత్రి లోకేష్ సారు. ఒక క్లాసులకు పోయి అక్కడ పిల్లలతోని మాట్లాడిండు. వంట చేసే కాడికి పోయి వాళ్ళతోని కూడా ముచ్చట పెట్టిండు. అయితే పోక లంచ్ టైంలో పోయిండు లోకేష్. ఉత్తప్పుడు రోజు 12:15కు అన్నం బెల్లు కొడతారు, కానీ అసలే మంత్రి స్కూల్ అంతా చెకింగ్ చేస్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు లంచ్ బెల్ కొడితే ఫీల్ అవుతాడు అనుకున్నారో ఏందో గాని లంచ్ టైంను కొంచెం వెనుకకు జరుపుకుంటా 1:30 దాకా తీసుకుపోయిండ్లు. లాస్ట్కు లోకేష్ పోయినాక 1:30కు అన్నాలు పెట్టిండ్లు. రోజు 12:15కే తినే పిల్లలు ఆకలికి ఆగలేక ఈ మంత్రి ఇప్పుడే రావాలనా, ఎప్పుడు బయటికి పోతాడో ఏందో అని ఎదురు చూసుకుంటా కూసున్నారు. పొద్దున లేస్తే సూక్తులు చెప్పే వీళ్లకు పిల్లల ఆకలి గురించి తెలియదా అని కోపం చేస్తున్నారు ఈ ముచ్చటరికైన తల్లిదండ్రులు. సీఎం సాబ్ నియోజకవర్గం ఇది, మనల్నేవడ్రా ఆపేది అనుకుంటున్నారో కాదల్చుకునే చేస్తున్నారో గాని ఈ నడుమ కుప్పం అంటేనే కండ్లతోటి చూడలేని కార్యక్రమాలు గుర్తొచ్చేటట్టు చేస్తున్నారు. సందర్భం ఏదన్నా కానీ రికార్డింగ్ డాన్సులు కంపల్సరీ అన్నట్టే ప్రవర్తిస్తున్నారు కొందరు. మరీ గింత దారుణమా? ఏమున్నది ఇంట్లో కొన్ని టీవీ ప్రోగ్రాముల్లో చేసే డాన్సుల కంటే ఎక్కువేం లేదు కదా అనుకునేరు. వాళ్ళు చేసిండ్రని అందరికి చూపియలేం కదా, అందుకని జర్రంతల చూడొచ్చేటట్టున్న వీడియో చూపిస్తున్నాము. చిత్తూరు జిల్లా కుప్పం మండల్ బంగారునత్తం గ్రామంలో మరియమ్మ జాతర సందర్భంగా ఇగో ఇట్లా డాన్సులు కట్టిండ్రు. సరే అన్ని ఇవేనా, ఇక వేరే చేయలేదా అంటే మచ్చుకు 3 గింజలు అన్నట్టు అప్పుడప్పుడు ఏషాలు కట్టిన ఏషాలు కూడా వేసిండ్రు. కానీ భక్తికి మించి రక్తే నడిచింది అనుకోరాదు ఎక్కువ. ఎందుకో మరి ఈ మధ్యన మరీ మితిమీరిపోతున్నారు అక్కడ కొందరు తెలుగు తమ్ముళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసినరాట మరి ఈ నృత్య ప్రదర్శనలు. మరి అక్కడి పోలీసులు ఏమంటలేరో లేకుంటే వాళ్ళని కూడా తమ్ముళ్ళు బెదిరిస్తున్నారో కానీ ఇగో గిట్లా తయారైనరు చూడండి ఆడాడ కొందరు. ఈ డ్యాన్సులు చూసి చాలా మంది చిచ్చి జాతరల గివేం డ్యాన్సులు అని ఒకటే తిట్టుకున్నాడట లోపట. మరి తిట్టుకోరా? కడుపున పుట్టిన బిడ్డ 5 నిమిషాలు కనపడకపోతేనే తల్లి తల్లడిల్లిపోతుంది. అయ్యో ఏడున్నాడు అని అటూ ఇటూ చూస్తారు. ఒకవేళ పక్కింటోళ్ళు ప్రేమతోని చెప్పకుండా ఎత్తుకపోయినా చెప్పొద్దా అని కోపం చేస్తుంది వాళ్ళ మీదికి. ఎందుకంటే బిడ్డే ఆ తల్లికి ప్రాణం కాబట్టి. కానీ అసువంటి బిడ్డ తప్పిపోయి ఏడాది దాటినా కనపడకపోతే తట్టుకుంటుందా? ఏడువని రోజే ఉండదు కదా. అసువంటి తల్లికి 14 నెలలకు బిడ్డను తెచ్చిచ్చిండ్రు పోలీసులు. అప్పుడు చూడాలే ఆ తల్లి సంతోషం. కిడ్నాప్ అయి 14 నెలలు దూరమైన బిడ్డను పోలీసులు తెచ్చిచ్చుడుతోటే ఈ తల్లి సంతోషపడబట్టింది. కానీ దీనికంటే ముందు జరిగిన ట్విస్ట్ చూస్తే ఏడుపోస్తుందిలా. ఎందుకంటే కిడ్నాపర్ దగ్గర నుండి బుడ్డోని తీసుకొస్తుంటే అస్సలకే వస్తలేడు. 14 నెలలు అలవాటు పడ్డాడు కదా, అందుకే రాకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఇట్లా బుడ్డోడు ఏడుస్తుంటే ఆ కిడ్నాపర్కు కూడా మస్తు దుఃఖం వచ్చింది. ఇదంతా చూస్తుంటే మనకు కూడా మనసు కరిగిపోయినట్టు అవుతున్నదిలే. ఇక పూర్తి కథ ఏందయ్యా అంటే ఈ పిల్లగాని పేరు పృథ్వీ, జైపూర్లు ఉంటారు, వయసు 2 ఏళ్ళు. కిడ్నాప్ చేసిన ఆయన పేరు తనూజ్ సాహారు, ఈయనది ఆగ్రా. అంతకుముందు యూపీలో హెడ్ కానిస్టేబుల్ అట, కానీ సస్పెండ్ అయిందట. మరి ఎందుకు ఈ పిల్లగాని కిడ్నాప్ చేసిండో ఏందో గానీ అప్పటి నుండి ఇప్పటి వరకు 14 నెలలు అవుతున్నది దొరకకుండా కాబట్టి ఫోన్ వాడతలేడట, కలిసిన వాళ్ళని కలుస్తలేడట, దొరకకుండా తిరుగుతున్నాడట. ఈయన దొరకబట్టిస్తే 25,000 ఇస్తామని పోలీసులు ప్రకటన కూడా చేసేసరికి ఎవ్వరు గుర్తుపట్టకుండా
ఉండాలని గడ్డం కూడా పెంచిండు. ఇప్పుడు యమునా నదికి దగ్గరలో ఒక గుడిసేసుకొని సన్యాసిగా బతుకుతున్నాడట. మరి ఇక పోలీసులకు ఎట్లా జాడ తెలిసిందో కానీ మొత్తానికైతే పోయి పట్టుకొని బుడ్డోని తీసుకొద్దామంటే అస్సలకే వస్తలేడు. మరి ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నట్టున్నాడు, అందుకే ఇంత ప్రేమ చూపుకుంటున్నారు ఈ చిన్నోడు ఆ కిడ్నాపరు. తీసుకుపోతుంటే పోలీసులు కూడా బాధపడ్డట్టే ఉన్నారు. కానీ వాళ్ళ అమ్మ నాయనకు అప్ప చెప్పాలి కాబట్టి తప్పలేదు. మరి కిడ్నాపర్ బుడ్డోని మీద ఇంత ప్రేమ చూపుతున్నాడు, చిన్నోడు కూడా ఇంత అలవాటు పడ్డాడు కాబట్టి అప్పుడప్పుడన్నా కలిసే ఛాన్స్ ఉంటే ఇద్దరు మస్తు సంతోషపడతారు కావచ్చు. కానీ ఒక పిల్లగాన్ని కిడ్నాప్ చేసి మరి చదువుకుంటా ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అయినరంటే మామూలు ముచ్చట కాదు. పోండ్రి భలే విచిత్రంగా ఉన్నదిలే వార్త. ఆకతాయిలిద్దరంట అర్ధరాత్రి వచ్చేనంట, ఆటోల తిరిగారంట, మేకలెత్తుగా పోదురంట, దొంగ 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 దొంగ. అర్థమైంది కదా మ్యాటర్ ఏందో? అవును, మేకల దొంగల గురించే ముచ్చట. చూద్దరు పదండి మరి ఆళ్ళ పనితనం ఎట్లున్నదో. ఇదిగో వచ్చిందిగా ఆటో. ఇందులోనే మేకల దొంగలున్నది. అదిగో ఒకడు నల్లని చీకట్లో వైట్ అండ్ వైట్ వేసుకొని దిగాడా, వాడి వెనకాలే వంకాయ రంగు టీషర్ట్లో ఇంకొకడు వచ్చాడు. ఇంతలో తెల్లబట్టల తేలుగాడు, అరే నువ్వు ఇక్కడే ఉండు, నేనెళ్ళి ఎవరైనా ఉన్నారా అని చూసొస్తాను అనగానే వీడిక్కడే ఆగిపోయాడు. ఇంకేముంది, ఎవ్వరూ లేరని తెలుసుకొని పాపం మే మే అని అరిచే మేకను మూసి మరీ మూట ఎత్తుకెళ్ళారు ముదరష్టపోళ్ళు. ఇదంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇదిగో ఈ అన్నవే మేకలు. మొత్తం అప్పుడు 3 ఇప్పుడు 3 6 మేకలు పోయినాయి సార్. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా రెస్పాన్సిబుల్ అనేది లేదు. మహబూబాబాద్ లో జరిగిన మ్యాటర్ ఇది. మార్నింగ్ టైంలో ఆటోలో తిరగటం, అర్ధరాత్రి వచ్చి ఇలా ఎత్తుకెళ్ళటం, ఇదే వీళ్ళ పనట. మరి ఎత్తుకెళ్ళిన మేకలను వీళ్ళే తింటున్నారా, ఏ మటన్ మస్తానికైనా అమ్ముకుంటున్నారా తెలియదు కానీ మూగ జీవాలను కూడా వదలట్లేదు మేకతో ఒక మోకం నాయాళ్ళు. మేకలు పోగొట్టుకున్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారట కానీ జనాలు చూస్తున్నారా మేకలను ఎత్తుకెళ్లే మెంటల్ నాయాళ్లను. ఎవరైనా ఆటోలో ఇలాగే తిరుగుతూ కనిపించి మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు చెప్పండి, లేదంటే మీ మేకలు మటాషే. జాగ్రత్త. ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలా ఫాస్ట్ గా మనం ఇది ఫిల్ చేసేసేయాలి. రెడీ రాజేషు, ఏమో చేస్తున్నావేంది? నీ ముందున్న సీసాలన్నేంది? డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? ఐఎమ్ ఇన్ సీరియస్ వర్క్. వచ్చిండయ్యా సైంటిస్ట్. ఓ సైంటిస్ట్ సారు, ఏందది ఎడిసన్ లెవెల్లో బిల్డప్ ఇస్తున్నావు? ఏం దోస్తలేదా? ఎడిషన్ కాదు, డికాషన్ కాదు. నేనేం చేస్తున్నానో చెప్తే ఎక్కేడుస్తావు నువ్వు. నా ఏడుపు సంగతి అట్లుంచు, అక్కడ నువ్వేం తగలబెడుతున్నావో అది చెప్పు. చెప్తా చూడు. ఇదిగో ఈ బాటిల్ ఉంది, చూసావా? ఏం నింపినావా బాటిల్ అల్లా? కనిపించట్లేదా నీకు? నాకేం కనిపిస్తలేదు. ఈ బాటిల్లో గాలి, ఈ బాటిల్లో గాలిని ఈ బాటిల్లోకి పోసాను. ఓ గాలోడా, రోజుకు ఇట్లా తయారైతున్నావేంది నువ్వు? సీసాలల్లో గాలి నింపుడేంది? అవి రెండు ఖాళీగానే ఉన్నాయి కదా. నీ తలకై, ఈ బాటిల్లో నేను తయారు చేసిన గాలి నింపాను. ఒరే నాయనా, గాలి అంతటా ఉంటది కదా, ఆ సీసాలలో కూడా ఉంటది. నువ్వు తయారు చేసుడేంది? ఇది ఆ గాలి కాదు, నేను ఈ ల్యాబ్ లో తయారు చేసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ అన్నమాట. ఆక్సిజన్ తయారు చేస్తున్నావా? పక్కన ఆ పొట్లాలేంది? ఎస్, ఈ పొట్లాల్లో కూడా గాలిని ప్యాక్ చేసి పెట్టా. బాగా ముదిరిపోయింది నీకు. పొట్లంలో గాలి ఎట్లా ఆగుతుంది? ఓ మంచి పాయింట్ లాగావు, కరెక్టే. ఇందులో గాలంతా పోయి నార్మల్ పేపర్ మిగిలిపోయింది. ఒక పని చేసావా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చే ల్యాబ్ కి, మన ఇద్దరం కలిసి ఆక్సిజన్ తయారు చేద్దాం, ఓకే? నాకు అంత తెలివి లేదు కానీ నువ్వు అర్జెంట్ గా ఈ గాలి దుకాణం ఎందుకు ముంగటేసుకున్నావు అది చెప్పు. ఇది చాలా సీక్రెట్, ఎవరికి చెప్పకు, సరేనా? ముందు ఆక్సిజన్ దొరక్క జనాలు బిక్కిరి అవుతారట. ఇప్పుడు మనం ఇంట్లో వంట చేసుకునేందుకు గ్యాస్ మొడ్డులు ఎలా అయితే కొంటున్నామో, ఇక ముంగట గాలి పీల్చుకునేందుకు ఆక్సిజన్ బాటిల్ కూడా కొనే పరిస్థితి వస్తుందట. అందుకే ఈ ఆక్సిజన్ బాటిల్స్ ప్రిపేర్ చేస్తాం. ఇదంతా ఎవరు చెప్పిండ్రు నీకు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఒక నర్సరీ మేళాలో ఈ ముచ్చట చెప్పాడు. ఇప్పటికే ఢిల్లీలో
స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సెంటర్లు ఉన్నాయట. సార్ చెప్పింది నిజమే కదా, మొక్కలు పెంచుకుంటే మంచిదే కదా. అందరూ అలాగే చెప్తారు, కానీ ఎవ్వరు పట్టించుకోరు. అందుకే బాగా డీప్గా ఆలోచించి అందరికంటే ముందు నేనే ఈ ఫీల్డ్లోకి దిగాను. ఆక్సిజన్ బాటిల్ తయారు చేసి అమ్మితే డబ్బులే డబ్బులు. మొక్కలు నాటాలే, చెట్లు పెంచాలే, లేకపోతే కాలుష్యం పెరిగిపోయి స్వచ్ఛమైన గాలి దొరకక ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని తుమ్మలు సార్ చెప్తే ఈ రాజేష్ మొక్కలు పెంచే ముచ్చట పక్కకు పెట్టి ఆక్సిజన్ తయారు చేసుకుంటా కూసున్నాడు. మా రాజేష్ సంగతి పక్కకు పెడితే మనందరం ఇంటి చుట్టుపక్కల తీరుల మొక్కలు పెంచుకుంటే మనకే మంచిది కదా, అవునా కాదా? ఈ నడుమ ఏడికి పోయినా సెల్ఫీలు తీసుకున్నాడో ఫ్యాషన్ అయిపోయిందిలా. అరే మనం పోయిన పనేంది, మనం చేస్తున్న పనేంది అనేది చాలా మంది ఆలోచనే చేస్తలేరు. ఏమన్నంటే ఫోను బయటకు తీసుడు, హిహి అని పండ్లిగిలిచ్చుడు, క్లిక్ మని ఫోటో కొట్టుడు, ఇదే పని అవుతున్నది. సరే దిగితే దిగే తప్పే ఉన్నది, ఆ దిగిన ఫోటో గుర్తు ఉంటుంది కదా అనుకుంటే ఆ ఫోటోల కోసం చెయ్యరాని సాహసం చేస్తున్నారు. అట్లనే గీడో షెల్లే సెల్ఫీ దిగబోతే ఏమైందో చూడుర్రి. అయ్యో ఏందుల్లా ఇది, పాపం పాడుగాను షెల్లె నీళ్ళల్లోకి పోయి నడిమిట్లో నిల్చుండి సెల్ఫీ దిగుదామని చూస్తే గట్లిగ్గుకొస్తున్నారు అనుకుంటురా ఏంది? అది కాదు మ్యాటర్ ఇక్కడ. పాపం కాలువ మీద కొස්සకు నిల్చొని సెల్ఫీ తీసుకుందామని చూస్తే ఆయన కాలు జారిందట. ఇగేమున్నది, సెల్ఫీ వచ్చిడేమో కానీ షెల్ల పోయి కాలువల పడ్డది. ఇక నీళ్ళల్లో మొత్తుకుంటుంటే చూసిన వాళ్ళు ఇగో ఇట్లా లోపలికి దిగి కాపాడి తాడుతోని మీదికి ఎక్కిచ్చిర్రు. నల్గొండ జిల్లా వేములపల్లికి దగ్గరలో ఉన్న సాగర్ ఎడమ కాలువ ఇది. ఇట్లీమే కాలువల పడి మీదికి ఎక్కినా కూడా పెయ్యిలనైతే భయం పోలేదు. అయినా అంటే కోపంగా నీ చెల్లె ఆ సెల్ఫీ తీసుకోకపోతే ఏమైంది చెప్పి, ఇప్పుడు తీసుకున్న దానివి మరీ దగ్గరికి పోయి తీసుకోవాలనా? కొంచెం దూరం ఉండి తీసుకుంటే తప్ప. ఇప్పుడు చూడు ఏమైందో, టైంకు వీళ్ళు వచ్చి కాపాడినరు కాబట్టి మీదికి వచ్చినావు, లేకుంటే అండ్లనే కొట్టుకపోయేదానివి కదా. ఇట్లా సెల్ఫీల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పు. అందుకే ఇంకోసారి ఇట్లాంటి సెల్ఫీల సాహసాలు చేయకు, సరేనా? జనాలు మీరు కూడా ఫోటోల కోసం వీడియోల కోసం పోయి పానాల మీదకి తెచ్చుకోకుండ్రి, బతుకుంటే మస్తు సెల్ఫీలు దిగవచ్చు. మధ్య ప్రేమ పెళ్లి ప్రపోజల్లు విడ్డూరంగా ఉంటున్నాయి. దానికి తోడు ఫ్యాషన్, ఇంటర్నెట్ ఇవన్నీ కలిసిన యూత్ ను పిచ్చోళ్ళ లెక్క చేస్తున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటూ బురదలో దొర్లుడు, కొండలెక్కుడు, ఏదేదో చేసుడు చూస్తున్నాం. కొందరు డబ్బున్నోళ్ళు గ్లైడర్లో ఎగురుతూ, సముద్రాల్లో డైవింగ్ చేస్తూ సైతం లవ్వు పెళ్లి ప్రపోజల్ చేసిర్రు. ఇదిగో మన తెలంగాణ పిల్ల కూడా అట్లనే వెరైటీగా ప్రియుణ్ణి కోరుతోంది. Ladies and gentlemen, we have a special announcement for special couple on board. బాగుందమ్మా, బాగుంది. నువ్వు చేసిన పెళ్లి ప్రపోజల్ బాగుంది. గాల్లో ఎగురుతూ ఆకాశం మధ్యలో చేసినవు. పొలగానికి మంచి ఆఫర్ ఇచ్చినవు తీ. ఈ దెబ్బతో పెళ్లి పిల్లగాడు మనసు గాల్లో తేలిపోతుంది కావచ్చు. అందరిలా తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏటుంటాది? మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలంటావు, అంతేనా? అదేలే, నీ ఉద్దేశం అర్థమైంది. అందరిలా రింగు చూపిస్తే కిక్కే ఉంది అనుకున్నావు కాబట్టే విమానంలో గాల్లో ఎగురుతూ ఆకాశం మధ్యలో నన్ను పెళ్లాడతావా అంటూ కుర్రాన్ని అడుగుతున్నావు. నీ ఆలోచన యూత్ అందరికీ వస్తే ఇక విమానాలన్నీ లవర్స్ పార్కులు అవుతాయి. ప్యాసింజర్లు అందరూ లవర్స్ అవుతారు కావచ్చు. నువ్వు ట్రెండ్ ఫాలో అయ్యే రకం కాదు, ట్రెండ్ సెట్ చేసే రకం అని అర్థమైంది. ఏం మున్ముందు పిలగానికి ఇంకెన్ని ట్విస్టులు ఇస్తావో చూడాలిక. ఏం చేస్తాం, రోజులందరికీ ఒకేలా ఉండవు. కొందరికి జీవితం వడ్డించిన విస్తరిలా ఉంటుంది, ఇంకొందరికి విస్తరి నిండా కష్టాలే ఉంటాయి. ఆ కష్టాలను మింగేస్తే గాని సుఖం వచ్చేలా లేదు. అందుకే తమిళనాడులో ఓ తండ్రి కష్టాలను మింగేయాలన్న తాపత్రయం, కొడుకును కాపాడుకోవాలన్న ఆరాటంతో ఎంత కష్టానికైనా వెరవలేదు. తానేమైపోతానన్న భయము లేకుండా పందానికి సిద్ధమైండు. చివరికి కష్టాలన్నీ దాటేందుకు ఒక అవకాశం దక్కింది. ఇంకా ఇలాంటి పోటీలుంటే చెప్పండమ్మా, వస్తాను అని ఆయన అంటున్నాడు. తప్పదు, పరిస్థితులు బాలేవు. పిల్లాడి ఆరోగ్యం అస్సలు బాలేదు. ఏదైనా చేస్తే తప్ప పైసలు రావు, వైద్యం దొరకదు. అందుకే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ తండ్రి ప్రాణాలకు తెగించాడు. ప్రాణాలకు తెగించడం అంటే పులులతో పోరాటం, సింహాలతో ఫైటింగ్ అట్రా కాదమ్మా. ఏకంగా తన స్థాయికి మించి 4 బిర్యానీ తినేందుకు సిద్ధపడ్డాడు. కొడుకు చికిత్సకు డబ్బు కావాలి, బిర్యానీ తినే పందెంలో పాల్గొంటే లక్షిస్తామన్నారు.
అందుకే తన శక్తికి మించి పొట్టలో కుక్కేశాడు. ముద్ద లోపలికి దిగక ఉబికి వస్తున్న కన్నీటిని సైతం దిగమింగి మొత్తానికి 4 బిర్యానీలు తినేశారు. పందెంలో గెలిచారో లేదో గాని హోటల్ వాళ్ళు మాత్రం ఆయనకు 50,000 ఇచ్చారు. ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బు కావాలి. ఇంకా ఎవరైనా ఇలాంటి పందాలుంటే చెప్పండమ్మా, వస్తాను, తిని పెడతాను. ఫైనల్ గా మా పిల్లాడికి డబ్బు సమకూర్చాలి అని ఆయన బ్రేవ్ మని తేనేస్తూ అడుగుతున్నారు. ఊరందరికీ నీతులు చెప్పుడు కథలల్లుడు సులువే గాని పాటించుడు కష్టం. దానికి తోడు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చేసరికి అదంతా తన బలం అనుకొని కొందరికి కళ్ళు నెత్తికెక్కుతాయి. తాను ఏది చేస్తే అదే గ్రేట్, దాన్ని సైతం లైకులు, కామెంట్లు, వ్యూస్ రూపంలో సంపాదించవచ్చు అనే బలుపు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో ఉంటుంది. తాము చేసిందే గొప్ప, తాము ఏది చేసినా అందరూ మద్దతిస్తారు అన్న అతి నమ్మకంగా అవచ్చు. అన్నా, ఏందది? కారు అనుకున్నావా, విమానం అనుకున్నావా? అది రోడ్డురా సామి, ఆకాశం కాదు. ట్రాఫిక్ లేకుండా జామ్మని పోనీకి అదేమన్నా ఆకాశమా? రోడ్డు. ఇష్టానుసారం పోతే ఎవరికైనా దాకితే కొంపలు మునుగుతాయి బిడ్డ. నీకు లక్షల ఫాలోవర్స్ ఉన్నా నీకు విమానం మోత మోగిపోవుడు పక్కా. ఆగరా బాబు, అంత అర్జెంటుగా పోయి చేసేదేముంది? అరే, చెప్తే వినలేదు కదా. ఇప్పుడు చూడు, ఏకంగా ఓ మోటార్ సైక్లిస్టును గుద్దేశావు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రజత్ దలాల్ కారును ఫరీదాబాద్ బదర్పూర్ రోడ్డుపై 143 కిలోమీటర్ల వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేసి బైకును ఢీకొట్టాడు. దీంతో మోటార్ సైక్లిస్టు పాపం కింద పడిపోయాడు. అయినా రజత్ ఎక్కడా ఆగకుండా ఇలాంటివి నాకు రొటీన్, రోజు జరిగేవే అనుకుంటూ వెళ్లిపోయాడు తప్ప కారు ఆపలేదు. ఆపుంటే వాచిపోయేదే పాపం. ఈ వీడియోను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్స్ గట్టిగా తగులుకున్నారు. నీకిదేం పోగాలం రా, 10 మందికి చెప్పాల్సిన వాడివి నూక్కుంటూ తొక్కుకుంటూ పోతావు రరే పోతావు అని శాపనార్థాలు పెడుతున్నారు. ఏం టీచర్లందరూ స్టిక్ కట్టుకొని స్ట్రిక్ట్గా ఉండాలనే ఏంది? మాకు సంబరం ఉండదా, హుషారు ఉండదా? అలా కుదరదమ్మా. మేము ఒకప్పుడు మీలాగే యూత్, మీకన్నా ఎక్కువేసి అందడి చేసేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం. టీచర్లం అయ్యాం కాబట్టి కాస్త హుందాగా ఉండాల్సి వచ్చింది. కానీ ఒరిజినల్ అలాగే లోపలుంది. దాన్ని బయటకు తీసామో ఎట్లుంటాదో ఎరికేనా? ఇగో ఈ మేడం చూపించింది చూడుల్లి. సాధారణంగా టీచర్లు కాస్త స్ట్రిక్టుగా ఉంటూ పిల్లలు కట్టు దాటకుండా చూస్తారు. కాస్త హుషారుండే పొలగాళ్లను కంట్రోల్ చేస్తుంటారు. కానీ కేరళ ఎర్నాకులంలో సెయింట్ తెరిసా కాలేజీలో జరిగిన ఫంక్షన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణిమ దేవశీష్ మొత్తం ప్రోగ్రామ్ ను హైజాక్ చేసేశారు. పొలగాళ్లు మీరేందిరా చేసేది, అది కాదురా ఇదిరా డాన్స్, ఇలా చేయాలి అంటూ స్టేజ్ ఎక్కి హిందీ పాటలకు స్టెప్పులేసి మొత్తం స్టేజ్ ని కబ్జా చేసేశారు. అంతవరకు ఎక్కడెక్కడనో ఉన్న స్టూడెంట్స్ మేడం డాన్స్ చూసి వెంటనే స్టేజ్ ని కమ్మేశారు. ఇంకేముంది, 10 నిమిషాల్లోనే స్టేజ్ దుమ్ము రేగిపోయింది. మొత్తం మొబైళ్లలోని కెమెరాలన్నీ స్టేజీని, మేడం స్టెప్పులను కవర్ చేశాయి. ప్రోగ్రామ్ లో మిగతా ఏమేం జరిగాయో ఎవ్వరికి గుర్తులేదు. కానీ మేడం డాన్స్ దంచి పారేసింది అన్న ఒక్క ముఖ్య గుర్తుంది. అది కాస్త కుర్రాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అక్కడ అదే ఊపు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దీంతో మేడం సార్, మేడం అంతే అంటూ అందరూ సంబరపడిపోతున్నారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతో వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.